ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు డిఎంహెచ్ఓ ఈబీ దేవి ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య హాజరయ్యారు। 1986లో ఎయిడ్స్ తొలి కేసు బయటపడిందన్నారు। డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకుంటున్నామని లక్ష్మీనారాయణ చెప్పారు। అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 2200 పైచిలకు ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయన్నారు। వారు పూర్తి ఆరోగ్యవంతులుగా కావాలని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు। ఎయిడ్స్ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిప్యూటీ మేయర్లు విజయభాస్కర్ సాహిత్య సలహాలు సూచనలు చేశారు। మనం ఫస్ట్ కేసు చెన్నైలో ఒక ఫీమేల్ సెక్స్ వర్కర్ నుంచి ఐడెంటిఫై అయింది ఎయిడ్స్। తర్వాత 88 నుంచి మనందరము కూడా ఈ డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని చేసుకుంటూ దీని ద్వారా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ తర్వాత మనకి ఎన్ని కేసులు ఉన్నాయి, తర్వాత మనం ఎంత అవేర్నెస్ తీసుకురావాలి, మన జిల్లాలో మనం ఏ స్టేజ్లో ఉన్నాము, ప్రపంచంతో పోల్చితే మనం ఇంకా ఎంత వర్క్ ఇక్కడ చేసుకోవాలి, ఈ కేసులకి అవగాహన చేసి కేసులను ఎలా తగ్గించుకోవాలి, మోటివేషన్ ఎలా చేయాలి, భవిష్యత్తులో ఈ ఎయిడ్స్ ఎలా మనం ప్రివెంట్ చేసుకోవాలి, ఎయిడ్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ఇతర దేశాల యొక్క ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు దీని మీద చాలా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉంది। ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈరోజు ఆంధ్రదేశంలో కానీ లేకపోతే అనంతపురం జిల్లాలో కానీ దాదాపు అనంతపురం జిల్లాలో 2200 కేసుల పైచిలకు ఇక్కడ నమోదై ఉన్నాయి। వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు। వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము। అదేవిధంగా భవిష్యత్తులో కూడా